ఐఎల్ఏ వ్యవస్థాపకులు అడ్వకేట్ శ్రీకాంత్ చింతల గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నామండి. ఏ సునీత వచ్చి బొకే ఇచ్చి ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. తక్కువ టైంలో రీషెడ్యూల్ అయినా కానీ చాలా తక్కువ టైంలో ఇంత మంచి మీటింగ్ని ఆర్గనైజ్ చేసి ఇంతమందిని సాటర్డే రోజు అయిలే సార్ నాకు ఫ్లైట్లో వచ్చేటప్పుడు అడుగుతున్నారు పొద్దున, సాటర్డే కదా ఇవాళ వస్తారా ఎవరన్నా మీటింగ్ వినడానికి అన్నారు. నేనేమన్నా చెప్పాను, ఐఎల్ఏ ఎప్పుడు కూడా ఈజ్ ఫండమెంటల్ డిఫరెన్స్. మీరు ఈ మీటింగ్లో ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు చాలామందిని చూస్తున్నాను. ఐఎల్ఏకి వేరే ఆర్గనైజేషన్స్ అని చెప్పుకోబడే వాళ్ళకి ఒక ఫండమెంటల్ డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే, ఐఎల్ఏ పెట్టిన టైటిల్, ఐఎల్ఏ బ్యానర్ మీద రాసిన స్లోగన్స్ కూడా ఈరోజు ఎవరు అర్థం చేసుకోలేని రాయలేని పరిస్థితులు మనకు వేరే ఆర్గనైజేషన్తో కనిపిస్తాయి. దానిలో ఒక డిఫరెన్స్ చూడండి మీరు ఇక్కడ. అంబేద్కర్ మీటింగ్స్ అనగానే మీకు పైన ఒక 3 స్లోగన్స్ కనిపిస్తాయి. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళ కోసం చెప్తున్నా. ఈ స్లోగన్స్ ఏముంటాయి? అంబేద్కర్ ఏం చెప్పారు అంటే ఎడ్యుకేట్, యాజిటేట్ అండ్ ఆర్గనైజ్. ఏమన్నారు? ఎడ్యుకేట్, యాజిటేట్, ఆర్గనైజ్. ఇది తెలుగులో జనరల్గా ఏమని రాస్తుంటారు? బ్యానర్ల మీద మీరు చూస్తారు కదా, బోధించు, సమీకరించు, పోరాడు అని రాస్తుంటారు. ఈ బోధించు, సమీకరించు, పోరాడు అని రాస్తున్నారు కదా, మరి ఇక్కడ మీరేంది విజ్ఞానించు, ఉద్యమించు, వ్యవస్థీకరించు అని రాశారు. ఇదేమైంది అంటే ఫస్ట్ అది ఇంగ్లీష్ని అయిలే సార్ ఇందాక ఆయన మీడియా ప్రెజర్తో మాట్లాడిన 2 మాటల్లో ఆయన లాంగ్వేజ్ గురించి చెప్పారు. ఇంగ్లీష్ని ఫస్ట్ మరాఠీలో ట్రాన్స్లేట్ చేశారు. ఈ మరాఠీని తర్వాత హిందీలో ట్రాన్స్లేట్ చేస్తా శిక్షిత్ కరో, సంఘటిత్ కరో, సంఘర్ష కరో అని ఎవడో ట్రాన్స్లేట్ చేశాడు. ఆ హిందీ నుంచి తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు. ఇది వచ్చిన పైచే. అయితే నేను ఒకసారి చాలా 2014లో అనుకుంటా, నిర్మల్ అనే ఒక ఇప్పుడు డిస్ట్రిక్ట్ అయింది నిజామాబాద్ జిల్లాలో ఒక స్మాల్ టౌన్. అక్కడికి వెళ్ళినప్పుడు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా దాదాపు 10 నుంచి క్యాడర్ క్యాంప్స్ ఉంటాయి మాకు. మాట్లాడిన తర్వాత సార్ ఇవన్నీ బాగానే ఉన్నాయి, ఈ బ్యానర్ మీద మీరు తప్పు రాశారు అన్నాడు. ఏంటి సార్ తప్పు అని అడిగాను. బోధించు, సమీకరించు, పోరాడు అని ఉండాలి, మీరు బోధించు, పోరాడు, సమీకరించు అని రాసి ఆర్డర్ తప్పు చేశారు సార్, మార్చేశారు అన్నాడు. అయితే నిజంగా నేను వెనకాలకు తిరిగి చూస్తే నిజంగానే అది ఆర్డర్ మారే ఉంది. సో అప్పుడు నేను ఏం చేశానంటే, ఇప్పుడు మరి చర్చా వేదిక మొత్తం రోజంతా నేనే మాట్లాడుతున్నా, అది వేరే విషయం. కానీ అక్కడ ఒక ఇంటలెక్చువల్ డిస్కషన్ నడుస్తుంది కదా, ఆలోచింపజేయాలి సభని. సో ఆయన ఒక ప్రశ్న అడిగాను నేను, సార్ మీరు దీన్ని స్ట్రెయిట్ లైన్లో రాస్తున్నారు కాబట్టి మీకు ముందు వెనక చూస్తున్నారు, నేను దీన్ని సర్కిల్లో చూస్తాను, సో దానికి ఫస్ట్ సెకండ్ అని ఉండదు సార్, ఇది ఒక నిరంతర ప్రక్రియ అని చెప్పాను ఆ రోజు. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది కూడా ఎడ్యుకేట్, యాజిటేట్, ఆర్గనైజ్ అంటే ఈరోజు బోధించండి, రేపు సమీకరించండి, అంటే గుంపు చేరండి, తర్వాత పోరాటాలు చేయండి. ఇది ఒక ఎండ్లెస్, ఎయిమ్లెస్ థీమ్. అది భాష ఇన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ రూలింగ్ క్లాస్. ఈ భాషని యూజ్ చేసి కూడా మన మైండ్స్ని కంట్రోల్ చేసే ప్రయత్నాలు ఈ గవర్నమెంట్స్ చేస్తూ ఉంటాయి. లిటరేచర్ కూడా చాలా కాన్స్పిరసీతో లిటరేచర్ కూడా చేస్తూ ఉంటుంది. అందులో నుంచి ఈ బ్యారియర్స్ని బ్రేక్ చేస్తా మా లిటరేచర్ ఇది కాదు, మా కల్చర్ ఇది కాదు, మా వ్యవస్థ చరిత్ర ఇది కాదు, అసలు మా దేవుళ్ళు కూడా వీళ్ళు కాదు అని చెప్పి, నేను హిందువుని ఎట్లయితే మీ దేవుళ్ళు నా దేవుళ్ళు ఎట్లవుతారు, మీరు అందరు జంజం వేసుకున్నారు కదా, మా దేవుడికి ఎక్కడ జంజం లేదే. మరి మేము మా పోలేరమ్మ గుడికి వెళ్ళినా, మా పోచమ్మ గుడికి వెళ్ళినా కానీ అక్కడ ఊర్లో చాలా కామన్గా అబ్జర్వ్ చేయొచ్చు,
షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీస్, షెడ్యూల్ ట్రైబ్ కమ్యూనిటీస్, బీసీ కమ్యూనిటీస్లో ఉండే ఉమెన్ కూడా ఎనీ టైం వెళ్ళి గుడిలోకి వెళ్ళి వాళ్ళు పూజలు చేసుకొని కొబ్బరికాయలు కొట్టుకొని వాళ్ళు ఏదో వాళ్ళ లోకల్ కల్చర్ ఉంటుంది. పోలేరమ్మ, ఏదో ఏదో మీసాలమ్మ అని చాలా అమ్మలు ఉంటారు, అయ్యలు ఉంటారు, అన్నలు ఉంటారు. ఈ అమ్మలు, అయ్యలు, అన్నలు అందరూ కూడా మన సంస్కృతి కదా, వీళ్ళందరూ మన దేవుళ్ళు కదా, వీళ్ళందరూ జంజం వేసుకున్నారు, వీళ్ళు మన వాళ్ళు కాదు కదా అనే ఆలోచన కూడా ఓకే, మీరు అంగీకరించవచ్చు, విభేదించవచ్చు, యూ కెన్ అగ్రీ టు డిసగ్రీ. కానీ ఆ ఆలోచనని కూడా ఇది నా కల్చర్ ఇదేమో, నేను మొత్తం ఉత్పత్తిలో కదా పుట్టాను, ఏ ఫర్ యాపిల్ అని ఎందుకు ఉంది అని చెప్పి ప్రశ్నించి ఆ ప్రశ్నలో నుంచి ఒక ఐడియాలజీనే ఈరోజు మనము భారతదేశంలో మాట్లాడుకోగలుగుతున్నాం, ఇంత ఫ్రీగా మనం క్వశ్చన్ చేయగలుగుతున్నాము. స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ వచ్చింది మన కాన్స్టిట్యూషన్లో ఉండే స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీని నాకు తెలిసి భారతదేశంలో అత్యధికంగా చాలా కన్స్ట్రక్టివ్గా చాలా స్మార్ట్గా వాడి మనకు ఎలా వాడాలో కూడా నేర్పించిన మన కంచె ఐలయ్య గారు ఈరోజు మనకు ఈ మీటింగ్కి ఇక్కడికి రావడము, దాని వెనకాల ఇంతకుముందు కంచె ఐలయ్య గారు మీటింగ్కి ఒక గుంటూరులో ఒక జరిగిన మీటింగ్కి వచ్చారు. ఆయన వచ్చి అక్కడ చెప్పారు, ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఏ మీటింగ్ చేసినా కానీ నేను ఇక్కడికి వస్తాను, నా సపోర్ట్ని నేను ఐఎల్ఏకి ఎప్పుడు ఇస్తాను అన్నారు. దానికి గల కారణం ఏంది అంటే మధ్యలో చప్పటి కొట్టాలన్న ప్రయత్నం కూడా చేయొద్దు, ఎందుకంటే ఇది క్రౌడ్ మెంటాలిటీ. ఇది మాట్లాడే వాళ్ళకి కూడా ఏమైపోయిందంటే నేను మాట్లాడేటప్పుడు అందరిని ఏదో వాళ్ళు చప్పట్లు కొట్టేలాగా ఉక్రోషం వచ్చేసేలాగా నేను మాట్లాడితే నేను అది స్పీచ్ అయినట్టు, ఆలోచింపజేసేటట్టు మాట్లాడితే స్పీచ్ కానట్టు అనే ఒక భ్రమలో మనం అందరం బతుకుతున్నాం. కాబట్టి నేను చెప్పే శ్రద్ధగా వినండి చాలు. ఎందుకంటే సభలో మాట్లాడే వాళ్ళు చాలామంది కూడా మాట్లాడేటప్పుడు కూడా క్రౌడ్ మెంటాలిటీని క్యారీ చేస్తారు. మీటింగ్ అంటే కూడా క్రౌడ్ మెంటాలిటీని క్యారీ చేస్తారు. 1000 మంది 10,000 మంది వచ్చిన మీటింగ్ అంటే ఐఎల్ఏ ఎప్పుడు అట్లాంటి క్రౌడ్ మెంటాలిటీ క్యారీ చేయదు. 10 మంది వచ్చినా కానీ ఆ 10 మందిలో క్యాడర్గా ఎంతమంది తయారయ్యారు, మళ్ళీ సమాజానికి పే బ్యాక్ ఎంతమంది చేస్తున్నారు, వీళ్ళు మళ్ళీ ఇంకా క్యాడర్ని ఎంతమందిని తీసుకొస్తున్నారు అనే స్కేల్ని చూస్తుంది ఐఎల్ఏ. అంతేగాని 10,000 మంది వచ్చారు, 1000 మంది మీటింగ్ వచ్చారు అనగానే ఏదో పెద్ద సంతోషపడేది కాదు. మా రివ్యూ ఎలా ఉంటుందంటే ఈరోజు మీటింగ్ తర్వాత సాయంత్రం మేమందరం మాట్లాడుకుంటాం, ఈరోజు వచ్చిన వాళ్ళల్లో ఫీడ్బ్యాక్ ఏంటి, క్రిటిసిజం ఏంటి, నెగిటివ్గా ఏంది, అర్థం కానిది ఎవరు చెప్పారు అనే ఒక స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ తమను తాము మార్చుకునే ఇంట్రోస్పెక్షన్ కూడా ఐఎల్ఏ క్యారీ చేస్తుంది ఎప్పుడు కూడా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే ఈరోజు మనం అక్కడ చాలా సీరియస్ టాపిక్స్ని ప్రపోజ్ చేశాం. ఫెడరలిజం, ఎలక్టోరల్ రిఫార్మ్స్ అండ్ జ్యుడిషియల్ యాక్టివిజం, మూడు కూడా రాజ్యాంగానికి కావాల్సిన ఒక 3 ఇంపార్టెంట్ పిల్లర్స్ అండ్ స్ట్రక్చర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇవి మీరు ఎంతమంది ఈ హ్యాండ్ బిల్ చదివారో లేదో నాకు తెలీదు, లేకుంటే ఇక్కడ టైటిల్లో పెట్టారా? పెట్టలేదు. సమాఖ్యవాదం, ఎన్నికల సంస్కరణలు, జ్యుడిషియల్ యాక్టివిజం, రాజ్యాంగం మరియు న్యాయవాదులకు హెల్త్ ఇన్సూరెన్స్, ఓకే, అండ్ సో అండ్ సో అండ్ సో. ఫెడరలిజం, ఇక్కడ యంగ్ లాయర్స్ చాలామంది కనిపిస్తున్నారు నాకు. స్టూడెంట్స్ కూడా కొంతమంది ఉన్నట్టున్నారు. లా స్టూడెంట్స్ లేరా? అందరూ ఓకే. ఈ మధ్య భారతదేశంలో ఫెడరలిజం స్థాయి ఏందో చెప్పుకోవాలి అంటే ఈ మధ్య మీరు మీడియాలో చూసే ఉంటారు. తమిళనాడు అసెంబ్లీ పాస్ చేసిన చాలా బిల్స్ని గవర్నర్ గారు ఆపేశారు. గవర్నర్ దానికి అసెంట్ ఇవ్వకపోవడం వల్ల బిల్స్ అన్నీ ఆగిపోయినాయి. తర్వాత సుప్రీంకోర్టు కొన్ని జడ్జిమెంట్స్లో ఏం చెప్పిందంటే లేదు గవర్నర్కి ఈ పవర్ లేదు, ఎంతకాలం అని చెప్పేసి ఆపుతారు. ఒక చట్టాన్ని ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ చట్టం చేసిన తర్వాత ఈ చట్టాన్ని ఆపిపెట్టి అమలు కానివ్వకుండా చేసే విధంగా గవర్నర్ ప్రవర్తించడానికి వీలు లేదు. కాబట్టి ఒకవేళ గవర్నర్ కానీ తన అంగీకారాన్ని తెలపకపోతే 3 నెలల తర్వాత అది అంగీకరించినట్టే అయిపోతుంది, డీమ్డ్ కన్సెంట్ అయిపోతుంది అని చెప్పి ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వస్తే, సిరీస్ ఆఫ్ జడ్జిమెంట్స్ చాలా ఉన్నాయి.
ఐ నాట్ గెట్ టు ద లీగల్ డిస్కోర్స్, అంటే థియరటికల్ డిస్కోర్స్లోకి వెళ్ళను నేను. దానికి ప్రెసిడెంట్ ఒక రెఫరెన్స్ పంపించారు. ఈ రెఫరెన్స్ పంపించి ఆవిడ ఏమడిగారంటే, నిజంగా ఈ సుప్రీంకోర్టుకి గవర్నర్ మీద లెజిస్లేటివ్ కంట్రోల్ ఉండేటట్టు, గవర్నర్ మీద ఒక రూల్ మేకింగ్ అథారిటీ అయ్యేటట్టు జడ్జిమెంట్ ఇచ్చే పవర్ సుప్రీంకోర్టుకి హైకోర్టులకి ఉందా అసలు అని ప్రెసిడెంట్ గారు ఒక రెఫరెన్స్ పంపించారు. చూడండి, ఫెడరలిజం, జుడిషియల్ యాక్టివిజం అనే రెండు అంశాలు అర్థం చేసుకోవడానికి, ఈరోజు ఇండియాలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడానికి మనకి ఒక్క ఎగ్జాంపుల్ చాలు. సుప్రీంకోర్టు రెఫరెన్స్ ఇస్తే ఏం చెప్పిందండి? రెఫరెన్స్ ఇస్తే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, లేదు, గవర్నర్ మీద ఒక టైం ఫ్రేమ్ ఫిక్స్ చేయడం అనేది కరెక్ట్ కాదు, ఇది రాజ్యాంగంలో లేదు అని చెప్పింది. నేను కూడా చదువుకున్న రాజ్యాంగము. ఆర్టికల్ 200 ఏం చెప్తుంది? ఒకసారి ఒక ప్లెయిన్ లాంగ్వేజ్ 200 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఒక స్పిరిట్ ఏంది అంటే, ప్లెయిన్ లాంగ్వేజ్లో డెమోక్రసీలో, ప్రజాస్వామ్యంలో పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ వచ్చిన తర్వాత, వీళ్ళు చట్టాలు చేసిన తర్వాత, ఆ చట్టాన్ని గవర్నర్ ఒకవేళ అంగీకరించకూడదు, ఆమోదించకూడదు అంటే దానికి ఒక స్కీమ్ ఉంది. ఎందుకు అంగీకరించకూడదు అని. నాకు నచ్చలేదు కాబట్టి నేను అంగీకరించలేదని కాదు. ఎక్కడైతే హైకోర్టు పవర్ కానీ, కాన్స్టిట్యూషనల్ కోర్టు పవర్ కానీ తీసేసే విధంగా ఒక చట్టం ఉన్నా, ఒకవేళ హైకోర్టు, సుప్రీంకోర్టు స్టెప్ ఇన్ అయ్యి గ్యాప్ ఫిల్ చేయడానికి వీల్లేని విధంగా ఒక చట్టాన్ని చేసినా, లేదా రాజ్యాంగం ఒక స్కీమ్ని వయలేట్ చేసి ఒక చట్టం చేశారు అన్నా, అలాంటి పరిస్థితుల్లో మాత్రమే గవర్నర్ ఏం చేయాలి? తిరిగి పంపించవచ్చు, లేదా ప్రెసిడెంట్కి పంపించవచ్చు. ప్రెసిడెంట్కి కూడా ఒకవేళ దాని మీద ఒకవేళ కన్సర్న్స్ ఉంటే ఆల్వేస్ జ్యుడిషియరీని అడగొచ్చు, దీని మీద క్లారిఫికేషన్ ఇవ్వండి అని, ఇది కాన్స్టిట్యూషన్లో కాదని అడగొచ్చు. ఇవి ఏమీ చేయలేదు. కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది అంటే, ఒకవేళ బిల్లుని నేను ఒక గవర్నరు అసెంట్ ఇవ్వట్లేదు అంటే తిరిగి మళ్ళా అసెంబ్లీకి పంపించాలి. తిరిగి అసెంబ్లీకి పంపించిన తర్వాత ఒకవేళ అసెంబ్లీ మళ్ళా కానీ రెండవసారి ఆ బిల్లుని మార్చి కానీ, మార్పులతో కానీ, మార్పులు లేకుండా కానీ తిరిగి పంపించాలి అంటే మెకానికల్గా లేదు నేను రిజెక్ట్ చేస్తున్నాను అనడానికి వీల్లేదు. దానికి ఒక అనాలిసిస్ రాయాలా, రివ్యూ రాయాలా, క్రిటిసిజం రాయాలా, ఎందుకు నేను తిరిగి పంపిస్తున్నానో చెప్పాలా. ఇవేమీ చెప్పకుండా నేను తిరిగి పంపిస్తున్నానంటే కుదరదు. ఇవన్నీ తమిళనాడులో జరిగాయి. ఇవన్నీ ఈరోజు భారతదేశంలో ఉండే రాష్ట్రాల్లో జరుగుతుంది. రెండవసారి వచ్చిన తర్వాత గవర్నర్ హీ షల్ గివ్ అన్ అసెంట్. రెండవసారి ఖచ్చితంగా గవర్నర్ దానికి ఆమోదం చేసి తీరాలి, తిరస్కరించడానికి వీల్లేదు. ఇది ఆర్టికల్ 200 చెప్తుంది. సుప్రీంకోర్టు ఏం వ్యాఖ్యానం చేసిందంటే, మొన్న ఇచ్చిన రెఫరెన్స్ లెటర్లో తిరిగి పంపాలి అనేది మ్యాండేటరీ, తిరిగి పంపకుండా అంటే మళ్ళీ రిజెక్ట్ చేయకుండా ఉండాలి, ఎస్ దట్ ఈస్ ఫైన్, కానీ ప్రెసిడెంట్ రెఫరెన్స్ పంపడంలో ఎటువంటి ఆటంకము లేదు కాబట్టి వాళ్ళు ప్రెసిడెంట్ రెఫరెన్స్కి పంపించవచ్చు. అరే బేసిక్స్ ఆఫ్ ద లా కాన్స్టిట్యూషన్లో చదువుకున్నాం కదా మనము. కలరబుల్ లెజిస్లేషన్, వాట్ కెనాట్ బి డన్ డైరెక్ట్లీ కెనాట్ ఆల్సో బి డన్ ఇండైరెక్ట్లీ. ఏదైతే నేరుగా చేయలేమో దాన్ని ఇండైరెక్ట్గా కూడా చేయడానికి వీల్లేదు. నేను మర్డర్ చేయడానికి వీల్లేదు, మర్డర్ చేయమని చెప్పడానికి వీల్లేదు ఇండైరెక్ట్గా, సాధారణ వాడుక భాషలో చెప్పాలి అంటే. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ప్రెసిడెంట్కి పంపొచ్చు. మళ్ళీ అక్కడి నుంచి ఏమవుతుంది? ఆర్టికల్ 200 ఏమైంది? గాన్. ఎక్కడ పోతుంది దేశము? రాజ్యాంగంలో లేనటువంటి స్కోప్ని తీసుకొని వచ్చి ఒక అన్కంట్రోల్డ్ పవర్ని గవర్నర్ చేతిలో,
ఒక అన్కంట్రోల్డ్ పవర్ని స్టేట్ చేతిలో పెట్టడం అనేది ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరము. మనము ఒక అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీలో ఉన్నాము, రాబోతున్నాం కాదు, ఉన్నాము అనడానికి ఇది ఒక నిదర్శనం. మీరు అనుకోవచ్చు, గవర్నమెంట్ సుప్రీంకోర్టు ఇచ్చింది కదా, రిఫరెన్స్ ఇచ్చింది కదా, జడ్జిమెంట్ ఇచ్చింది కదా, దాన్ని క్రిటిసైజ్ చేయవచ్చు. ఎస్, యాజ్ ఎ లాయర్ రిమెంబర్, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో కూడా ఇది జరిగింది. యాజ్ ఎ లాయర్ ఒకసారి అంబేద్కర్ ఫస్ట్ అమెండ్మెంట్లో డిస్కషన్ జరుగుతూ ఉంటే, నాట్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, ఫర్దర్ పార్లమెంట్లో జరుగుతూ ఉంటే, సుప్రీంకోర్టు మీద అంబేద్కర్ మేడే కామెంట్. వెంటనే మెంబర్స్ అందరు లేచి సుప్రీంకోర్టు జడ్జిని ఈయన ఎట్లా అంటాడు, జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టుని ఎట్లా అంటారు అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ని క్రిటిసైజ్ చేసినప్పుడు ఆయన ఒక అద్భుతమైన అబ్జర్వేషన్ చేశారు. వాట్ హీ సెడ్, జడ్జిమెంట్ని క్రిటిసైజ్ చేయడం అనేది ఒక అడ్వకేట్కి ఉండే హక్కు, ఒక పార్లమెంటేరియన్కి ఉండే హక్కు, సాధారణ పౌరుడికి ఉండే హక్కు. జడ్జిని క్రిటిసైజ్ చేయడం వేరు, జడ్జిమెంట్ని క్రిటిసైజ్ చేయడం వేరు. మనం ఎప్పుడు కూడా, ఈ రోజుకైనా ఎప్పటికైనా, రాజ్యాంగం మనకిచ్చిన హక్కు ఎటువంటి జడ్జిమెంట్నైనా కానీ మనం క్రిటిసైజ్ చేయొచ్చు. జడ్జిమెంట్స్ ఇచ్చేసిన తర్వాత మనం జడ్జిమెంట్ని, అంబేద్కర్ అన్నది శ్రద్ధగా వినండి, మాట్లాపేయండి. అంబేద్కర్ అన్నది ఏంటంటే, ఐఎమ్ బౌండ్ టు ఒబే ద జడ్జ్మెంట్ బట్ ఐఎమ్ నాట్ బౌండ్ టు రెస్పెక్ట్ ఇట్. నేను హైకోర్టులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని నేను అంగీకరిస్తా, కానీ గౌరవించాల్సిన అవసరం నాకు లేదు అంటాడు. ఇది కదా రాజ్యాంగము, ఇది కదా మనం ఇట్లాంటి ఒక స్పిరిట్తో కదా మనము మన కాన్స్టిట్యూషన్ని రాసుకున్నది, మన దేశాన్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నది. ఈ స్పిరిట్ ఆఫ్ క్వశ్చనింగ్ కదా మన ప్రియంబల్లో ఉన్నది. ఏమైపోయింది, ఎవరు అడుగుతున్నారు? అరే మొత్తం ఇండియాలో మీరు బార్ అండ్ బెంచ్ లైవ్లో చదువుతారు కదా, ఇండియా మొత్తంలో ఉండే అసోసియేషన్స్లో, సోకాల్డ్ పెద్ద పెద్ద లాయర్స్ అసోసియేషన్స్లో రామ్ మందిరం కట్టుకుంటూ ఉంటే దానికి ఒక హాలిడే డిక్లేర్ చేస్తే, ఒక స్టేట్ హాలిడే డిక్లేర్ చేస్తే, కోర్టులన్నీ కూడా హాలిడే కావాలి అని చెప్పేసి అంటుంటే, కేవలం ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ మాత్రమే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ని ప్రశ్నించి, ఇది తప్పు, ఇది సెక్యులర్ ఫ్యాబ్రిక్కి వ్యతిరేకం, మీ మతాన్ని ఇంట్లో పెట్టుకోండి, జ్యుడిషియరీలో పొలిటిసైజ్ చేయకండి, జ్యుడిషియరీలో మతాన్ని తీసుకురాకండి, స్టేట్కి మతాన్ని అంటగట్టకండి, ఇది చాలా ప్రమాదకరం అని చెప్పి ప్రశ్నించి, ఒక మెయిన్ స్ట్రీమ్లో లైవ్లో చూసుకోండి మీరు ఉంటుంది, ఓన్లీ ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ మాత్రమే ఎందుకు ప్రశ్నించగలిగింది? అరే భారతదేశంలో ఇంకొక ఆర్గనైజేషనే లేదా, ఇంకో లాయరే లేడా? ఐఎల్ఏ ప్రశ్నించింది, బిఎన్ఎస్ఎస్, ఐపీసీ, బిఎన్ఎస్ఎస్ అండ్ ఇంకోటి ఏంది, అది సాక్ష్య అధినయం, వీటిని మూడింటిని కలిపి నేను హిందీ చట్టాలు అంట. హిందీ చట్టాలను ఎందుకంటానంటే, నాకు తెలిసిన రాజ్యాంగం ఏం చెప్తుంది అంటే, కోర్టులు కానీ లెజిస్లేషన్లు కానీ అఫీషియల్ లాంగ్వేజ్ ఏంది? ఇంగ్లీష్. ఇంగ్లీష్ ఈజ్ ఇండియన్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ ఈజ్ నాట్ ఫారెన్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ ఈజ్ కాన్స్టిట్యూషనల్ లాంగ్వేజ్. రాజ్యాంగంలో ఎటువంటి చట్టం చేసినా, ఒక కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన జిల్లా కోర్టులకి, ట్రిబ్యునల్స్కి ఇది వర్తించదు. హైకోర్టులు కానీ సుప్రీంకోర్టులు కానీ ఒక జడ్జిమెంట్ ఇచ్చిన, గవర్నమెంట్లు చట్టం చేసిన, వీటి అఫీషియల్ లాంగ్వేజ్ ఏమై ఉండాలి? ఇంగ్లీష్ అయి ఉండాలి. అయితే వీళ్ళు ఏం చేశారు, అసలు టైటిల్లోనే హిందీ పేర్లు పెట్టారు. అరే ఐపీసీని, మీకు ఇది ఫెడరల్ స్ట్రక్చర్ని, జ్యుడిషియల్ యాక్టివిజంని అర్థం చేసుకోవడానికి ఎంత ఇంపార్టెంటో చూడండి. ఐపీసీని మార్చారు కదా, తమిళనాడులో ఒకరు పిల్లేశారు,
ఇది కాన్స్టిట్యూషన్ ప్రకారం అఫీషియల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉండాలి, వీళ్ళు హిందీలో పేర్లు పెట్టారు అన్నారు. హిందీలో పేర్లు పెట్టారంటే మాకరీ ఆన్ డెమోక్రసీ సార్. యు నో వాట్ సెంట్రల్ గవర్నమెంట్ హెస్ సెడ్? గవర్నమెంట్ దానిలో కౌంటర్ వేస్తుంది, ఇది శబ్దం హిందీలో ఉన్న పుస్తకం మీద రాసేటప్పుడు మేము దాన్ని ఇంగ్లీష్లో రాసాము అన్నారు, కాబట్టి ఇది ఇంగ్లీషే అన్నారు. ఇట్ ఈస్ ఇన్ ద ప్రెస్, చూసుకోండి. అప్పుడు ఆ తమిళనాడులో లాయర్స్ నన్ను కాంటాక్ట్ చేశారు, సార్ మీరు ఏమైనా చేస్తున్నారా అని. నేనేమన్నానంటే మొత్తం తమిళ్ని ఇంగ్లీష్లో రాసి కౌంటర్ వేయండి, వాళ్ళు పాస్ చేయకపోతే ఇది ఇంగ్లీషే అని చెప్పండి అన్నాను. ఎందుకంటే హైకోర్టులో లాంగ్వేజ్ ఏంది అఫీషియల్ లాంగ్వేజ్, ఈవెన్ తెలుగులో ఒక 1 పేజ్ ఉన్నా కానీ ట్రాన్స్లేట్ చేసి ఇంగ్లీష్లో వేయాలి, బికాజ్ ఇట్ ఈస్ ఎ కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్. కానీ మన మైండ్లో ఏం నేర్పించారు? ఇంగ్లీష్ ఈజ్ ఎ ఫారెన్ లాంగ్వేజ్. అరే ఇంగ్లీష్ ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ లాంగ్వేజ్. రాజ్యాంగంలో చెప్పింది ఫారెన్ లాంగ్వేజ్ ఎట్లా అవుతుంది? సంస్కృతి ఈజ్ ఎ ఫారెన్ లాంగ్వేజ్, నాకు తెలియదు, నాకు రాదు, కాబట్టి ఫారెన్ లాంగ్వేజ్ అది. నాకు నేర్పిలా, నన్ను నేర్చుకోమనలా. నేను చదివితే చెవిలో సీసం పోస్తా అన్నారు, పలికితే 4 కోసేస్తానన్నారు. ఎందుకని? అది ఫారెన్ లాంగ్వేజ్ కాబట్టి. నేను ఇలాగే ఆర్గ్యూ చేస్తాను, ఇది పిడివాదమైనా ఇలాగే ఆర్గ్యూ చేస్తాను. ఎందుకంటే మా సంస్కృతిని, ఈ దేశానికి ఉన్న ఒక లెగసీని మా తరాలకు అర్థం కాకుండా చేసి ప్రతిదాన్ని మతంతో జోడించి ఈరోజు ఎట్లాంటి స్థితిలో ఉన్నామంటే, మనం ఎంత దరిద్రగొట్టు స్థితిలో ఉన్నామంటే, మతానికి సంస్కృతికి తేడా చెప్పండి అంటే చెప్పలేరు. వి కాంట్ డిస్టింగ్విష్ బిట్వీన్ కల్చర్ అండ్ రిలీజన్. ప్రొఫెసర్ కంచాయిలయ్య క్వశ్చన్ చేసింది మీకు రిలీజన్ లాగా అనిపిస్తుంది, బట్ హీఈస్ క్వశ్చనింగ్ ద కల్చర్, ద హిస్టరీ. మీరు అసలు మాకు ఏం నేర్పించారు? ఎందుకని పుస్తకాల్లో ప్రతిసారి రాముడు మంచివాళ్ళు అని ఎందుకు ఉంటుంది, ఐలయ్య మంచివాళ్ళు అని ఎందుకు ఉండదు? అరే ఎందుకని ప్రతి దాంట్లో కూడా పేద బ్రాహ్మణుడు ఉంటాడు? మన ఇంట్లో పేదవాళ్ళు ఎవరు ఉంటారు? ఒక కమ్మరో కుమ్మరో మాలో మంగలో ఎవరో ఉంటారు, కానీ పుస్తకాల్లో మాత్రం పేద బ్రాహ్మణుడు ఎందుకు ఉంటాడు? ఎవరు ప్రశ్నిస్తారు దీన్ని? రానివారు, లిటరేచర్ రానివారు. ఒకవేళ మనం ఏదన్నా చట్టం చేస్తే తమిళనాడు లాంటి వాళ్ళు ఎవరన్నా ఇలాంటి వాటికి లేదు మాకు హిందీ వద్దు అంటే భాషను వ్యతిరేకించట్లే, ఇక్కడ నీ కల్చర్ నాకు వద్దు అని వ్యతిరేకిస్తున్నాం అంటుంటే మనం విభేదించవచ్చు. రిపీటెడ్లీ చెప్తున్నా, నేను ముందు కూడా చెప్పాను, ఒక భావాన్ని మనం వ్యతిరేకించవచ్చు, ఒక భావజాలాన్ని మనం వ్యతిరేకించవచ్చు, అంగీకరించాల్సిన అవసరం లేదు. నేను చెప్పేది మీరు అందరూ అంగీకరించాల్సిన అవసరం లేదు, కానీ వినేటువంటి ఓపిక, వినాలి, వినగలగాలి, దాన్ని తర్కించగలగాలి. అది కాన్స్టిట్యూషనల్ స్కీమ్. అటాక్ చేయడం అనేది కాన్స్టిట్యూషనల్ స్కీమ్ కాదు. ప్రొఫెసర్ కంచాయిలయ్య కేసులు జరిగేటప్పుడు ఒక తమాషా వాదన ఒకటి జరిగినప్పుడు, నాట్ గెట్ ఇన్ టు మై ప్రాక్టీస్, కానీ ఆయన జరిగేటప్పుడు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఈయన మొత్తం దేవుళ్ళని క్రిటిసైజ్ చేశాడండి, వాళ్ళ సైడ్ 4 కేసులు వేశారు. ఆయన టీవీలో కూర్చొని నేను ఫారెన్ మిషనరీలని $1,00,000 అడుగుతున్నాను, వస్తే నేను మా దళిత బిడ్డలకు అందరికి ఇంగ్లీష్ నేర్పిస్తాను అని అన్నాడు. ఏదో టీవీ డిబేట్లో అన్నాడు, సమ్ కాంటెక్స్ట్లో అన్నారు. అంటే ఈయన దళితులకు ఇంగ్లీష్ నేర్పిస్తాడు అని చెప్పేసి అంటున్నాడు కాబట్టి ఈయన మీద అట్రాసిటీ పెట్టాలని చెప్పి అట్రాసిటీ కేసు పెట్టారు. దట్ వాజ్ ద కంప్లైంట్. నవ్వుతున్నారు కదా, నేను కూడా అట్లాగే నవ్వుకున్నా. ఆర్గ్యుమెంట్స్ అప్పుడు కూడా ఇదే అన్నారు. సో నేను అన్నా, జడ్జి గారితో చెప్పాను, నేను మీరు దేవుడు లేడు అని కంచాయిలయ్య అంటున్నారు, ఓకే బాగానే ఉంది. నేను స్వతహాగా దేవుడిని నేను నమ్మను, కానీ పొద్దున్నే నేను ఒక బ్రాహ్మణ కాలనీలో ఉంటాను, చుట్టుముట్టు అందరూ ఆల్మోస్ట్ అందరు బ్రాహ్మణ్సే ఉంటారు. మాకు దగ్గరలో గుడి ఒకటి ఉంది, మా వెనకాల లేన్లో చర్చ్ ఒకటి ఉంది, దానికి ముందు లేన్లో మస్జిద్ ఒకటి ఉంది.
ఈ మూడింటి మధ్యలో నేను ఉంటా. పొద్దున్నే 6 గంటలకు సుప్రభాతం పెట్టి దేవుడు ఉన్నాడు అని పెద్ద మైకులు పెడతారు. మధ్యాహ్నము మాస్క్లో నమాజ్ చేసేటప్పుడు పెద్ద పెద్ద మైకులు పెట్టి వీళ్ళు కూడా వాళ్ళు అరబిక్లో చెప్తూ ఉంటారు, దేవుడు ఉన్నాడని చెప్తుంటారు. ఆబ్వియస్గా అల్లాహు అక్బర్ అని చెప్పి చెప్తూ ఉంటారు. సండే వచ్చేసరికి నాకు చర్చ్ ఒక 2 lanes అవతలు ఉన్నా కానీ పెద్ద పెద్ద సౌండ్లు మ్యూజిక్లు వస్తూ ఉంటాయి, ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ నా మనోభావాలు దెబ్బతీస్తున్నాయి కదా. నేనేమో దేవుడిని నమ్మను, మీరేమో దేవుడు ఉన్నాడు అంటే నా మనోభావాలు దెబ్బతినావా? మరి ఇక్కడ దేవుడు లేడు అంటే నీ మనోభావాలు దెబ్బతిన్నాయి కదా, మరి ఉన్నాడు అంటే నా మనోభావాలు దెబ్బతింటున్నాయి కదా. సో భారతదేశంలో మనకు నేర్పించేది ఏంటి అంటే మనోభావాల్ని దెబ్బతీసుకోవడం ఎలా. ప్రతి ఒక్కరు దీనిలో పిహెచ్డీలు చేసి పెట్టారు. రాజ్యాంగం తెలీదు, తర్కం తెలీదు, దేనికి రీజనింగ్ ఉండదు, డిస్కషన్ ఉండదు, ఓపిక ఉండదు. ఇలా తయారు చేసి పెట్టారు మన సమాజాన్ని. ఇందులో ఇదంతా ఇటువంటి క్యారెక్టర్ మనం ఎందుకు కలిగి ఉండాలంటే, ఫెడరలిజం మొన్న జడ్జిమెంట్ వచ్చినప్పుడు ఐ వాజ్ ఈగర్లీ వెయిటింగ్. అపోజిషన్ ఏమన్నా మాట్లాడుతుందేమో, మీడియాలో ఎక్కడన్నా వస్తుందేమో, పెద్ద పెద్ద ఇంటలెక్చువల్స్ ఏమన్నా రాస్తారేమో అని వెయిట్ చేస్తుంటే ఒక 5-6 మంది తప్ప ఎవ్వరు కూడా క్రిటిసైజేషన్ వల్ల కనిపించలే. మేము రాసుకున్నాం ఆర్టికల్స్, ఏదో నా రీచ్ కొంతమే. నేను కూడా రాశాను, కంచాలయ్య గారు కూడా రాశారు. కానీ ఒక మెయిన్ స్ట్రీమ్ డిబేట్లోకి ఎందుకు వెళ్ళలేకపోతున్నాం? దేశంలో అన్యాయం జరిగితే మనం అపోజిషన్ ఎందుకు ప్రశ్నిస్తున్నాము? గవర్నమెంట్ కదా ప్రశ్నించాలా. స్టేట్ అంటే ఏంది? మున్సిపాలిటీ స్టేటే. ఒకప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ స్టేటే, ఇప్పటికీ ఉందని అంటున్నారు. మరి రైల్వే, మన డిపార్ట్మెంట్స్, సోషల్ వెల్ఫేర్, బిఎస్ఎన్ఎల్, ఇవన్నీ కూడా రాజ్యమే కదా. ఎక్కడ పోయినాయి ఇవన్నీ? స్టేట్ ఎక్కడుంది? మనం ఏమంటున్నాము, రిజర్వేషన్లు కావాలి, రిజర్వేషన్లు కావాలి, రిజర్వేషన్లు కావాలి. అరే అసలు రాజ్యమే లేదురా భయ్. ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ లేవు. ఎక్కడ సాధిస్తారు మీరు రిజర్వేషన్? సో రాజ్యాన్ని ఎట్లా కొలాప్స్ చేస్తున్నారో మనం అర్థం చేసుకోకపోతే, స్టేట్ అండ్ సెంటర్ పాలిటిక్స్లో, సెంటర్ అనేది ఏం లేదు. మాకు అర్థం చేసుకోవడానికి వాడుక భాషలో చెప్తున్నాను. ఇట్స్ ఆల్వేస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్. సెంటర్ అనేది లేదు. సెంటర్ అనేది మీడియా భాష. సెంట్రల్ గవర్నమెంట్ ఇది మీడియా భాష. ఇదంతా సో ఆల్వేస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఆ యూనియన్ ఆఫ్ ఇండియాలో నేను కూడా ఉన్నా. కానీ మనం ఏం నమ్ముతున్నాం? మనం సపరేట్, యూనియన్ సపరేట్ అని నమ్ముతున్నాం. యూనియన్ ఆఫ్ ఇండియాలో నేను కూడా ఉన్నా, కన్నా వాయిస్ ఏది? సుప్రీంకోర్టు ఈరోజు స్కీమ్ ఆఫ్ సుప్రీంకోర్టు ఏంటి అంటే, ఒక ఎలక్టోరల్ రిఫార్మ్స్ ఇష్యూ వచ్చినప్పుడు, ఎలక్టోరల్ బాండ్స్ ఇష్యూ వచ్చినప్పుడు, మొన్నటికి మొన్న బీహార్లో ఎస్ఐఆర్ వచ్చినప్పుడు, ఇటువంటి సుప్రీంకోర్టుని చూస్తున్నాం మనము. ఇటువంటి స్పైన్లెస్ జడ్జెస్ని చూస్తున్నాం మనం. జడ్జిమెంట్లు ఇవ్వకుండా అడ్జర్మెంట్లు ఇచ్చే జడ్జిలు. కాన్స్టిట్యూషనల్ స్కీమ్ ఏం చెప్తుంది? జడ్జెస్కి దే షుడ్ హ్యావ్ కరేజ్ టు క్వశ్చన్. ప్రశ్నించే ధైర్యం ఉండాలి. దే షుడ్ హ్యావ్ కరేజ్ టు స్క్రూటినైజ్. అండ్ వాళ్ళు కాన్స్టిట్యూషన్ని కాపాడడానికి ఎంతటి స్థాయిలో అయినా కానీ రాజ్యంతో కాన్ఫ్లిక్ట్ పెట్టుకోగలగాలి. అవసరమైతే ఆ ఎలక్టెడ్ పర్సన్ని డిజాల్వ్ చేయగలగాలి. అంతటి పవర్ జ్యుడిషియరీకి ఉంది. కానీ ఈరోజు ఏం చూస్తున్నాం మనం? సుప్రీంకోర్టు ఏం కామెంట్ చేసింది రీసెంట్గా? బీహార్లో ఎస్ఐఆర్ తర్వాత చాలామంది ఓటర్స్ పోయారు అని చెప్పేసి మీరు అంటున్నారు, కానీ ఎవరూ కోర్టుకు రాలేదే అని అన్నది. అన్న జడ్జి గారి పేరు నేను చెప్పలేను బికాస్ ఆఫ్ కోడ్ ఆఫ్ కాండక్ట్.
కానీ అరే ఇక్కడ ఏదన్నా అన్యాయం జరిగితే ఎంఆర్ఓ దగ్గరికి, ఆర్డీఓ దగ్గరికి వెళ్ళడానికి కూడా మనకి ఎడ్యుకేషన్ లేదు. ఇక్కడ సుప్రీంకోర్టు ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? ఏసీ రూమ్లో కూర్చొని సెక్యూరిటీతో రోజు సుప్రీంకోర్టుకి వెళ్ళే జడ్జిలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? బీహార్లో ఎడ్యుకేషన్ లిటరసీ రేట్ లేని ప్లేస్లో నుంచి ఓటుగా డిలీట్ అయిపోతే ఈ వ్యక్తి సుప్రీంకోర్టుకు రావాలంట. అరే నువ్వు కదా అక్కడికి వెళ్ళాలి, నీ వ్యవస్థ కదా అక్కడికి వెళ్ళాలి. స్టేట్ మెషినరీని డైరెక్షన్ ఇచ్చే పవర్ నీకు లేదా? ఏమైపోయింది జ్యుడిషియల్ యాక్టివిజం? ఒక జడ్జికి నేను వన్ ఆఫ్ ద బార్ కౌన్సిల్ మీద వేసిన ఒక ఆర్గ్యుమెంట్లో, ఒక కేసులో ఆర్గ్యూ చేస్తూ ఉంటే మీ క్లయింట్ ఎవరు అని అడిగాడు నన్ను జడ్జి. ఐ సెడ్ నా క్లయింట్ నాకు తెలుసండి ఎప్పటి నుంచో. అంటే ఏం చేస్తుండేవాడు? సోషల్ యాక్టివిస్ట్ అన్న. హౌ కెన్ ఈ బి సోషల్ యాక్టివిస్ట్ అండ్ ఏ లాయర్ అన్నాడు. ఒక సిట్టింగ్ హైకోర్టు జడ్జి ఏమన్నాడంటే హౌ కెన్ హీ బి సోషల్ యాక్టివిస్ట్ అండ్ ఏ లాయర్ అంటే నేనేమన్నానంటే సోషల్ యాక్టివిస్ట్ కాలేని వాడు లాయర్ ఎప్పటికీ కాలేడండి అని అన్నాను. సోషల్ యాక్టివిస్ట్ కానివాడు లాయర్ ఎప్పటికీ కాలేడు. సమాజాన్ని అర్థం చేసుకోలేని వాడు లాయర్ ఏమవుతాడు? నీకు సమాజం మీద కనీస దృక్పథం, కనీస అవగాహన లేనివాడు కోర్టులో ఏం వాదిస్తాడు? కోర్టుకి వెళ్ళి ఏం వాదించాలి నేను? కేసులు గెలవాలా? కేసులు గెలవడం, ఓడిపోవడం లాయర్ పని కాదు. లాయర్ పని ఏంది? దేర్ ఇస్ ఎ కోర్ట్ ఆఫీసర్. మనందరము న్యాయవాదులం అని చెప్పుకుంటున్నాం కదా తెలుగులో. అకార్డింగ్ టు మీ మనందరం న్యాయవాదులం కాదు, మనందరం చట్టవాదులం. మనం న్యాయాన్ని వాదించం, చట్టాన్ని వాదిస్తాం. అండ్ ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్. చట్టం ఉద్దేశం న్యాయాన్ని అందుకోవడం. న్యాయం ఈజ్ వెరీ డైనమిక్. మీకు న్యాయం అనిపించింది, నాకు అనిపించకపోవచ్చు. మీ ఇంట్లో ఎవరినో ఒకరు నేను వెళ్ళి మర్డర్ చేస్తా, నాకు లైఫ్లో పెడతారు. మళ్ళీ తర్వాత రెమిషన్ ఇచ్చేసి పూలమాలలు డోళ్ళు బజాయించుకుంటూ రేపిస్ట్ మర్డరర్స్ని కూడా 14 ఏళ్ళ తర్వాత బయటకు తీసుకొస్తారు. అది మీకు న్యాయం అనిపించకపోవచ్చు, కానీ చట్టంలో పర్మిషన్ ఉంది కదా. సో చట్టం వేరు, న్యాయం వేరు. మనందరం చట్టవాదులం. సో మన మీద ఉండే ఒక డ్యూటీ ఏంది? చట్టాన్ని అమలుపరిచేలాగా మనం అందరం పనిచేయాలి. చట్టాన్ని అమలుపరచడం అంటే ఏంది? చట్టము, సమాజము రెండు వేరువేరు కాదు. యూ కెనాట్ డిస్టింగ్విష్ బిట్వీన్ సొసైటీ అండ్ ద లా. స్కీమ్ ఆఫ్ లా ఏంది అంటే సమాజం కోసము. దేర్ కెనాట్ బి ఎనీ లా వితౌట్ ఎ సోషల్ స్పిరిట్ అండ్ పబ్లిక్ స్పిరిట్. పబ్లిక్ పర్పస్ లేని లా ఇప్పటికీ ఉండదు. కాబట్టి ఆ లాయర్కి సమాజం అర్థమే కాకపోతే వీడు వకాలత ఏం చేస్తాడు? దేర్ఫోర్ లాయర్స్కి సోషల్ యాక్టివిజం అనేది ఉండాలి. అందుకనే లాయర్ జడ్జి అయిన తర్వాత జుడిషియల్ యాక్టివిజం ఇస్ ఎ డైనమిక్ కాన్సెప్ట్ ఆఫ్ కోర్స్. కానీ ఒకప్పుడు మనం ఇదే ఇండియాలో ఎన్నో జడ్జిమెంట్లు ప్రభుత్వాన్ని షేక్ చేసి ప్రభుత్వాన్ని దింపేసే కెపాసిటీ ఉన్న జడ్జిమెంట్స్ కూడా నేను టైం పెట్టుకొని చూస్తున్నాను. అందుకే ఎప్పుడెప్పుడు ఆకలిస్తుందని కూడా మనము ఇంతకుముందు 1970s, 80sలో చూసాం. ఎమర్జెన్సీ పీరియడ్లో కూడా చూసాం. కానీ ఇప్పుడు ఎక్కడికి పోయింది అది? ఎందుకనే బహుశా బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నది, ఆయన మొన్న కాన్స్టిట్యూషన్ డే చేసుకోవాలనుకున్నాం మనం. ఆ కాన్స్టిట్యూషన్ ఇస్తున్న November 26th రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నారంటే, వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ఎ ఫేజ్ ఆఫ్ కాంట్రడిక్షన్స్. మనం ఒక వైరుధ్యమైన దిశలోకి అడుగు పెట్టబోతున్నాము. ఎందుకు అంటే మనం ఎంతో లెబోరియస్గా రాసుకున్న ఈ రాజ్యాంగంలో మనము డిగ్నిటీ, ఈక్వాలిటీ, ఐడెంటిటీ, డిగ్నిటీ, ఈక్వాలిటీ, ఆపర్చునిటీ, ఈక్వల్ జస్టిస్, లిబర్టీ, ఫ్రెటర్నిటీ ఇలాంటి ఒక సిద్ధాంతాలతో మనం ఈ రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాము. కానీ
సమాజం సమానత్వాన్ని తిరస్కరిస్తుంది, స్వేచ్ఛని తిరస్కరిస్తుంది, సమాజం రాజ్యాంగాన్ని తిరస్కరిస్తుంది. కాబట్టి రాజ్యాంగానికి సమాజానికి ఒక కాన్ఫ్లిక్ట్ అనేది ఉంటుంది. ఇట్లాంటి ఒక కాన్ఫ్లిక్టింగ్ దశలోకి మనం అడుగుపెట్టబోతున్నాము. ఈ కాన్ఫ్లిక్ట్ని మనం కానీ అడ్రస్ చేయకపోతే ఎంతో కష్టపడి నిర్మించుకున్న ఈ రాజ్యాంగాన్ని మనము అదే ఎవరైతే నిర్మాణంలో భాగమై ఉన్నారో వీళ్ళే దీన్ని బ్లోఅప్ చేసే పరిస్థితి ఉంది అని చెప్పి ఒక అంత సుదీర్ఘమైన రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన రాజ్యాంగం ఇచ్చేటప్పుడు మామూలుగా ఎవరన్నా ఒక సోషల్ మీడియా పోస్ట్ రాస్తే కూడా ఈ మధ్య ఊరికే రిఫ్రెష్ కొట్టి లైక్లు ఎన్ని వస్తున్నాయో చూసుకుంటారు. అట్లాంటి ఒక బ్యాచ్లో అట్లాంటి జనరేషన్లో అంతటి బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన శ్రమ ఎవరికి అర్థమవుతుందని నేను అనుకోను. కానీ ఇట్స్ లాంగెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్, లాంగెస్ట్ డిబేటెడ్ కాన్స్టిట్యూషన్. ఇంతటి అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఫెడరలిజం గురించి అంటే ఏమంటాడంటే ఇది ఒక న్యూ ఎక్స్పెరిమెంటల్ ఎరా ఇన్ ద స్కోప్ ఆఫ్ ఫెడరలిజం. ఫెడరలిజంలో ఈ ఫెడరల్ పాలిటిక్స్లో మన ఇండియన్ ఫెడరలిజం ఈజ్ అన్ ఎక్స్పెరిమెంట్ టు ద డెమోక్రసీ అంటాడు ఆయన. మనదంత డైనమిక్ సిస్టమ్గా ఉంటుంది. ఎందుకంటే ఆ కాన్స్టిట్యూషన్స్ మధ్యలో కంపారిటివ్ స్టడీ చేసిన వాళ్ళకి నేను ఏమంటున్నాను అర్థమవుతుంది. సో బేసిక్గా మనకు సమయాభావం ఉంది కాబట్టి ఒక చిన్న కన్క్లూజన్ చెప్పి నేను కన్క్లూడ్ చేస్తాను. ఎడ్యుకేట్, యాజిటేట్, ఆర్గనైజ్ అని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది వెనక రాసామన్నాం కదా. ఐఎల్ఏ చేసే పని ఈ ఎడ్యుకేట్ చేయడము అంటే ఎడ్యుకేషన్లో నేర్చుకోవడం కాదు, కేవలం లెర్నింగ్. ఎడ్యుకేషన్ అంటే మనం ఏంటో లెర్నింగ్ అనుకుంటాం, కాదు. ఎడ్యుకేషన్ అంటే అన్లెర్నింగ్ కూడా. నేర్చుకున్న దాన్ని వాళ్ళు రిఫైన్ చేసి ఇది కరెక్ట్ కాదేమో అని మళ్ళా ఇంకొక కొత్త అంశాన్ని వారు నేర్చుకున్న దాన్ని కూడా వారికి అప్పటిదాకా అర్థమైన దాన్ని కూడా వదిలిపెట్టి ఒక కొత్త భావనని అంగీకరించే స్థితి మనము అటైన్ చేసినప్పుడు మాత్రమే మనం ఫుల్లీ ఎడ్యుకేటెడ్ అవుతాం. ఎడ్యుకేషన్ ఈజ్ ఇన్కంప్లీట్ వితౌట్ అన్లెర్నింగ్. సో లెర్నింగ్ అండ్ అన్లెర్నింగ్. ఇక్కడ బ్రెయిన్ స్టార్మింగ్ జరుగుతుంది ఇండియన్ లాయర్స్ అసోసియేషన్లో. ఐఎల్ఏలో ఎప్పుడు కూడా డిస్కషన్స్, బ్రెయిన్ స్టార్మింగ్ జరుగుతాయి. మీరు ఏదైనా నన్ను తప్పట్టారు అనుకోండి, డెఫినెట్గా నా దృష్టికి వచ్చిన తర్వాత వీ విల్ రిఫార్మ్. ఆర్గనైజ్ చేయడం అంటే అందరూ కలిసి కూర్చొని ఒక దగ్గర మీటింగ్ పెట్టుకోవడం కాదు. ఆర్గనైజ్ అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ దృష్టితో అన్నారంటే సమాజాన్ని వ్యవస్థీకరించడము అని. అందుకనే వ్యవస్థీకరించు అని ఉంటుంది అక్కడ. సో ఆర్గనైజ్కి ఇంకొక మీనింగ్ ఏంటి అంటే వ్యవస్థీకరణ చేయడం, ఈ వ్యవస్థని పునర్నిర్మించడం. అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటారంటే అవర్ ఫైట్ ఈజ్ నాట్ స్పిరిచువల్, అవర్ ఫైట్ ఈజ్ నాట్ ఎకనామీ ఫర్ ఎకనామీ, నాట్ ఫర్ పొలిటికల్ గెయిన్. కానీ మన ఫైట్ దేనికోసం? ఫర్ ద రిక్లమేషన్ ఆఫ్ హ్యూమన్ పర్సనాలిటీ. మనిషి తనలోని మనిషిని కోల్పోయాడు, ఆ మనిషిని మనలా పునర్నిర్మించడమే మన ఉద్యమము అంటాడు బాబాసాహెబ్ అంబేద్కర్. సో ఇది రాజ్యాంగం యొక్క స్పిరిట్ని మనం అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మనం బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్న, బాబాసాహెబ్ అంబేద్కర్ చూసిన సమాజాన్ని మనం చేరుకోగలుగుతాము. దానికోసము ఈ ఎంక్వైరీ, ఈ రీజనింగ్, రేషనాలిటీ, లాజిక్, కాన్స్టిట్యూషనల్ అండర్స్టాండింగ్ అండ్ లీగల్ అండర్స్టాండింగ్ అనేది మనకు చాలా అవసరం. రాబోయే కాలంలో ఇందాక శాంతకుమార్ గారు అన్నారు, ఐలయ్య గారు అన్నారు, 29 ఎలక్షన్స్ తర్వాత రాజ్యాంగం ఉంటుందో లేదో కూడా తెలియని పరిస్థితుల్లో ఒక భయాందోళనలు మనకు ఎక్స్ప్రెస్ అవుతున్నాయి. వీటన్నిటిని కాపాడాలి అన్నా, దేశాన్ని కాపాడాలి అన్నా, రాజ్యాన్ని కాపాడాలి అన్నా, రాజ్యాంగాన్ని కాపాడాలి అన్నా, మానవ హక్కుల్ని కాపాడాలి అన్నా, అందరికన్నా ఎక్కువ బాధ్యత, అందరికన్నా ఎక్కువ అండర్స్టాండింగ్, రెస్పాన్సిబిలిటీ ఉండేది లాయర్స్ కమ్యూనిటీ మీద. ఈ లాయర్స్ కమ్యూనిటీ రాబోయే ఒక సందిగ్ధమైన దశకి మనం భారతదేశాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి అంటే కొలాప్స్ అవ్వకుండా మన మీద రెస్పాన్సిబిలిటీ ఉంది. కాబట్టి మన అందరం ప్రిపేర్ అవ్వాలి. నేను చాలా నా దగ్గర పనిచేసే వాళ్ళకి, మన కొత్తగా వచ్చిన స్టూడెంట్స్, ఇంటర్న్స్ కూడా చెప్తుంటాను నేను. మనం ఒక ఫుట్బాల్ ఆడుతున్నాం అనుకోండి. ఫుట్బాల్ ఆడేటప్పుడు ఒక ప్లేయర్ ఆడాలనుకుంటున్నాడు. గ్రౌండ్ చాలా పెద్దగా ఉంటుంది, కానీ గోల్ ఒకటే ఉంటుంది. బాల్ మన దగ్గరకు వచ్చిన తర్వాత దాంతో మెల్లగా పిల్లలు ఆడుకుంటూ పోయి చేసి గోల్ వేస్తానంటే అక్కడ గేమ్ నడవదు. ఏం చేయాలి? బాల్ మన దగ్గరకు వచ్చినప్పుడు మనం గోల్లో అంటే గ్రౌండ్ మొత్తంలో ఏ కార్నర్లో ఉన్నా కానీ ఒక కిక్తో గోల్లో పడేసేటట్టు మనం సిద్ధంగా ఉండాలి. వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుతామంటే కుదరదు. ఇక్కడ బాల్ ఏంది అంటే ఒక కేసు, ఒక సిచ్యువేషన్,
కిక్ కొట్టడం ఏంటి అంటే మన రెడీనెస్, మన ప్రిపేర్డ్నెస్. కేసు వచ్చిన తర్వాత, సిచ్యువేషన్ వచ్చిన తర్వాత, ఎప్పుడో ఏదో జరుగుతుంది, నా దగ్గరకు వచ్చిన తర్వాత, నేను కేసు వచ్చిన తర్వాత నేను నేర్చుకుంటా, నేను చదువుకుంటా కాదు. మనం ముందుగా ప్రిపేర్ అయి ఉండాలి, మనం రెడీగా ఉండాలి. ఆ కేసు మన దగ్గరకు వచ్చినప్పుడు, కేసు అంటే నేను చెప్పేది జస్ట్ ఏదో ఒక కమర్షియల్ కేసు లాగా ఆలోచించకండి. మానవ హక్కుల కేసు, లేకుంటే ఒక రాజ్యాంగాన్ని రక్షించవలసిన సిచ్యువేషన్ మన దగ్గరకు వచ్చినప్పుడు మనం అప్పుడు ప్రిపేర్ అవ్వకూడదు, అప్పుడు రెడీ అవ్వకూడదు. ఇప్పటి నుంచే రెడీగా ఉండి ఏ సిచ్యువేషన్లో మనం దిగి ఫైట్ చేయాలో ఆ ఫైట్కి మనం ఎల్లవేళలా రెడీ ఉండాలి. ఆ రెడీ ఉండే ప్రయత్నమే ఐఎల్ఏ చేసేది. దీనిలో మీరందరూ కూడా భాగస్వాములు అయ్యి ఈ యొక్క గ్రేట్ కాన్స్టిట్యూషనల్ మిషన్కి మీరందరూ తోడ్పడతారని, అలాగే రాబోయే బార్ కౌన్సిల్ ఎలక్షన్స్లో మన శాంతకుమార్ గారిని ఐఎల్ఏ టీం మొత్తం కలిసి శాంతకుమార్ గారిని ముందుగా ఫీల్ చేసింది. ఎందుకంటే అందరిలో అనుభవజ్ఞులు, సొసైటీకి కమిటెడ్గా పనిచేస్తున్న, దశాబ్దాల నుంచి కమిటెడ్గా పనిచేస్తున్న వ్యక్తి మీరు. నేను మీకు అందరికీ ఒక అష్యూరెన్స్ ఖచ్చితంగా ఇవ్వగలను. బార్ కౌన్సిల్లో లేకుండా ఐఎల్ఏ 5 డిమాండ్లను పెట్టి 3 డిమాండ్లని తక్కువ టైంలో సాధించుకున్న ఐఎల్ఏ రేపు బార్ కౌన్సిల్ ఎలక్షన్లో ఖచ్చితంగా శాంతకుమార్ గారిని గెలిపించాలి. ఆయన గెలిచి బార్ కౌన్సిల్లోకి అడుగుపెట్టిన తర్వాత అడ్వకేట్స్కి వెల్ఫేర్ పక్కన పెట్టండి. వెల్ఫేర్ ఎలాగో చేస్తాము, అడ్వకేట్ వెల్ఫేర్ పక్కన పెట్టండి. అడ్వకేట్ స్కిల్ డెవలప్మెంట్లో మీరు చూడబోయే రిఫార్మ్స్ శాంతకుమార్ గారి నేతృత్వంలో చాలా ఉండబోతున్నాయి. వీటన్నిటి గురించి, ఎలక్షన్స్ గురించి మాట్లాడడానికి వచ్చినప్పుడు నేను సపరేట్గా మాట్లాడతాను. కాబట్టి మనందరి మీద ఉండే రెస్పాన్సిబిలిటీ కూడా ఫీల్ అవ్వాలి. మనము శాంతకుమార్ గారిని బార్ కౌన్సిల్లోకి పంపించడం అనేది రాబోయే కాలంలో మనం చేయబోయే ఉద్యమానికి, రాబోయే కాలంలో మనం చేయబోయే ఒక కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్కి, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీతో మనం చేయవలసిన పని. మన శాంతకుమార్ గారిని బార్ కౌన్సిల్లో గెలిపించుకొని బార్ కౌన్సిల్లోకి పంపించుకోవాలి. ఆ పంపించుకున్న తర్వాతే మన బార్ని మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాము అని చెప్పేసి మీ అందరికి సవినయంగా మనవి చేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మన వైజాగ్ టీం మొత్తానికి, ప్రత్యేకంగా పాక సత్యనారాయణ గారికి, అప్పారావు గారికి చాలామంది ఉన్నారు, వీరందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.